హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సరే, నేను ఈరోజైతే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తామని వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నాననమాట. ఎందుకంటే ఇంకా బిజీగా ఉంటుంది కదండీ. బిజీ వరల్డ్ అయిపోయింది. బిజీగా ఉంటే ఇంకా అసలు ఆ వాయిస్ అంత కాన్సంట్రేషన్‌గా ఆ వాయిస్ ఇవ్వడానికి కాలేదన్నమాట. అందుకని జస్ట్ మ్యూజిక్ పెట్టి ఇంకా అప్‌లోడ్ చేసేస్తున్నాను వీడియోస్ అన్నీ. సరే, ఈరోజైతే కొద్దిగా రిలాక్స్‌గా ఉండటం వల్ల నేను వాయిస్ ఇస్తున్నాను. అంతేనండి. ఇంకా 1 వీక్ లీవ్ కదా! సో, మనకింక బోర్ కొడుతుంది కదా! ఏదైనా స్నాక్స్ చేద్దామని చక్లాలు చేసేస్తున్నాను. అది కూడా ఫస్ట్‌లో అన్నీ ఇంగ్రీడియెంట్స్ మిక్స్ చేసే టైంలో అయితే నాకు వీడియో తీయాలని గుర్తే రాలేదన్నమాట. సరే, అన్నీ కలిపిన తర్వాతే ఇంకా వీడియో తీస్తున్నాను. మీరు కూడా అంతేనా? హాలిడేస్‌లో స్నాక్స్ అవన్నీ చేసి పెట్టుకుంటారా? ఓకే అండి. ఇంకైతే ఇంకా స్నాక్స్ ఈ చక్లాలైతే చాలా బాగా టేస్ట్‌గా, క్రంచీగా బాగొచ్చిందండి. ఇది ఎలా చేయాలో నేను ఫస్టే ఒక వీడియో అప్‌లోడ్ చేశాననమాట. ఒక 2 మంత్స్ బ్యాకు. అందులో అయితే కావాలనుకునే వాళ్ళు వెళ్లి చూడండి. ఇంకా ఇదైతే అలా పైపైనే వీడియో తీసేస్తున్నాననమాట. ఇంకేంటండి, మీరైనా ఎక్కడైనా వెళ్లారా హాలిడేస్‌కి? నేనైతే ఇంకా ఒక ట్రిప్ ప్లాన్ చేశామండి. ఆ ట్రిప్ ఏమి, ఎక్కడ అనేది ఇంకా నెక్స్ట్ వీడియోస్‌లో వస్తుంది. ఏదైనా మనకు లీవ్ దొరికినప్పుడు మన పిల్లలకు బిజీగా ఉంటుంది. వాళ్ళకి లీవ్ దొరికినప్పుడు మనకు బిజీగా ఉంటుంది. కాబట్టి ఎలా కరెక్ట్‌గా ప్లాన్ చేయాలి అనేది మనకు కొద్దిగా కన్‌ఫ్యూషన్‌గా ఉంటుంది కదండీ! అయినా నార్మల్‌గా చేసిన పనే చేయడం వల్ల కొద్దిగా మనకు ఫ్రెష్‌నెస్ ఉండదన్నమాట. కాబట్టి అలా బయట వెళ్ళొస్తేనే బావుంటుంది కదండీ! ఒక రిఫ్రెషింగ్. అది కాకుండా మనము హిస్టరీలో మనం చదువుతూనే ఉంటాము. ఈ ప్లేస్ ఇలా ఉంది, ఆ ప్లేస్ అలా ఉంది అని. అలా మనము ఏదో ఒక కథలాగా మనము ఇమాజినేషన్ చేసుకొని అది చెప్పేదానికంటే కూడా డైరెక్ట్‌గా ఆయా ప్లేస్‌కి మనకు వీలు పడినప్పుడల్లా వెళ్ళొస్తేనే బావుంటుంది కదండీ! సో, అలా కూడా మేము కూడా ప్లాన్ చేసామన్నమాట ఒక ప్లేస్‌కు. మీరు ఎక్కడ వెళ్ళొచ్చారో కామెంట్ చేయండి. తర్వాతైతే చక్లాలు చూడండి, మంచి కలర్‌ఫుల్‌గా బాగొచ్చింది కదా! రియల్‌గానే అండి. నూగులు కొద్దిగా ఎక్కువగా వేశామంటే చాలా టేస్టీగా బాగుంటుందండి. నాకైతే ఇవన్నీ చేయాలని ఎప్పుడూ ఇంట్రెస్టే. బట్ టైం లేని విధంగా నేను ఇక్కడ బయట అంగడిలో కొనుక్కొని వచ్చేస్తుంటాను. ఇలా లీవ్ దొరికినప్పుడు మాత్రం నేనైతే మిస్ అవ్వనండి. ఏదో ఒకటి ఇలా స్నాక్స్ అయితే నేను చేస్తూనే ఉంటాను. అది ఒక మనకి కూడా ఇంట్లో ఉన్నప్పుడు అది ఒక టైం పాస్ కదండీ! మనం మన చేతులారా మన పిల్లలకు చేసి పెడితే చాలా బావుంటుంది కదా! బయట అక్కడ అంగడిలో చేసేవాళ్ళు ఏ నూనె వేస్తారో, ఇంకా ఆ నూనె అయితే ఎన్ని రోజులు మళ్ళీ మళ్ళీ మరిగిస్తారో మనకు తెలవదు కదా! కాబట్టి ఇంట్లో చేసుకుంటేనే బెస్ట్. అలా అయితే మనము డ్యూటీ ఉన్న సమయంలో అయితే మనం అలా చేయడానికి కాదు కాబట్టి, లీవ్‌లో అయినా ఈ విధంగా మనము టైం ఉపయోగం చేసుకోవాలి అని ఒక ప్లాన్‌తో నేను అన్నీ చేశానండి. థ్యాంక్ యూ.